చెప్పాలా? సరే. ఇది ఎస్పీ గారు, కర్నూలు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఆదంలో మట్క ఎక్కువగా ఉందని సార్ సెట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దానివల్ల ఈ మటకా నిర్మూలించే దానికోసము స్పెషల్ గా త్రీ టౌన్ సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. తర్వాత అందరి సిఐలు కూడా ఇచ్చినాము. ఆ మటకా రైడ్స్ లో భాగంగా ఎన్నో తేదీ 25 కదా ఫస్ట్ 25/11 ఇది 25 1/11/24 తేదీ ఒక కేసు నమోదు చేయడం జరిగింది. మటకా కేసు. ఇది వచ్చి ఆలీను తర్వాత చాంద్ వాసా అనే వాళ్ళ పైన కేసు నమోదు చేసినాము. దీంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద చేసినాము, అంటే వ్యవస్థీకృత నేరం కింద చేసినాము. తర్వాత వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ సీజ్ చేసినాము. సెల్ ఫోన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్, వాట్సాప్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇప్పుడు ముద్దాయిలు ఇద్దరు కూడా వీళ్ళు కూడా మెయిన్ వీళ్ళందరితో ఈ బీటర్లందరితో బల్లార్లో ఉంటూ మటకా చీటీలు తీసుకొని మటకా నడుపుతున్నారని చెప్పి, అంటే వీళ్ళు ఇంకా పెద్ద నేరస్తుల పైన అన్నమాట, వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు చెప్పి మాకు సమాచారం తెలిసింది. తర్వాత వీళ్ళని పైన నిఘా పెట్టి పట్టుకున్నాము. వీళ్ళ దగ్గర పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర కూడా 2,15,600 రూపాయలు తీసుకెళ్ళినాము. తర్వాత మటకా చీటీలు, ఫోను అది నోకియా ఫోను, తర్వాత 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి ఈరోజు డిమాండ్ 2,15,600 దానికి ఆధార్ అయితే త్రీ టౌన్ సిఐ, తర్వాత వాళ్ళ కానిస్టేబుల్స్ పరశురాము, నరేంద్ర, ఇంకా మిగతా సిబ్బంది అంతా కష్టపడి పట్టుకోవడం వల్ల మొదట ఇది తగ్గింటుంది అనుకుంటాం మేము. తర్వాత ఇదే విధంగా రైళ్లు కంటిన్యూ చేస్తాము. మటకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. సోషల్ లెవెల్స్ మటకా ఒకటే కాదు, గ్యాంబ్లింగ్ కానీ ఇతర సోషల్ లెవెల్స్ సారాయి కానీ సోషల్ లెవెల్స్ అంటే మన పోలీసుకు సంబంధించిన డ్యూటీలన్నీ కూడా సక్రమంగా చేసి లా అండ్ ఆర్డర్ లో పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డి సోమన్న, డిఎస్పి ఆధ్వర్ని. ఎస్పీ గారు, కర్నూలు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఆదంలో మటకా ఎక్కువగా ఉందని సార్ సెట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దానివల్ల ఈ మటకా నిర్మూలించే దానికోసము స్పెషల్గా త్రీ టౌన్ సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. తర్వాత అందరి సిఐలు కూడా ఇచ్చినాము. ఆ మటకా రైడ్స్లో భాగంగా ఎన్నో తేదీ 25 కదా ఫస్ట్ 25/11 ఇది 25 ఇది 1/11/24 తేదీ ఒక కేసు నమోదు చేయడం జరిగింది, మటకా కేసు. ఇది వచ్చి ఆలీను తర్వాత చాంద్ వాసా అనే వాళ్ళ పైన కేసు నమోదు చేసినాము. దీంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద చేసినాము, అంటే వ్యవస్థీకృత నేరం కింద చేసినాము. తర్వాత వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు సీజ్ చేసినాము. సెల్ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్, వాట్సాప్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇప్పుడు ముద్దాయిలు ఇద్దరు కూడా వీళ్ళు కూడా మెయిన్ వీళ్ళందరితో ఈ బీటర్లందరితో వీళ్ళు బల్లార్లో ఉంటూ మటకా చీటీలు తీసుకొని మటకా నడుపుతున్నారని చెప్పి, అంటే వీళ్ళు ఇంకా పెద్ద నేరస్తుల పైన అన్నమాట, వీళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు చెప్పి మాకు సమాచారం తెలిసింది. తర్వాత వీళ్ళని పైన నిఘా పెట్టి పట్టుకున్నాము. వీళ్ళ దగ్గర పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర కూడా 2,15,600 రూపాయలు సీజ్ చేసినాము. తర్వాత మటకా చీటీలు, ఫోను అది నోకియా ఫోను, తర్వాత 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపుతుంది. 2,15,600. హలో పట్టుకునే దానికి ఆధార్ అయితే త్రీ టౌన్ సిఐ, తర్వాత వాళ్ళ కానిస్టేబుల్స్ పరశురాము, నరేంద్ర, ఇంకా మిగతా సిబ్బంది అంతా కష్టపడి పట్టుకోవడం వల్ల మటకా ఇప్పుడు తగ్గింటుంది అనుకుంటాం మేము. అదే తర్వాత ఇదే విధంగా రైళ్లు కంటిన్యూ చేస్తాము. మటకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. సోషల్ లెవెల్స్ మటకా ఒకటే కాదు, గ్యాంబ్లింగ్ కానీ ఇతర సోషల్ లెవెల్స్ సారాయి కానీ సోషల్ లెవెల్స్ అంటే మన పోలీసుకు సంబంధించిన డ్యూటీలన్నీ కూడా సక్రమంగా చేసి లా అండ్ ఆర్డర్ లో పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డి సోమన్న, డిఎస్పి ఆధ్వర్ని. మధు హాస్పిటల్
ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్, గుండె వ్యాధి నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉండేదరు. డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రమ్ జయదేవ హాస్పిటల్ బెంగళూరు, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ, హోల్డర్ స్టడీ, కరోనరీ యాంజియోగ్రామ్, కరోనరీ యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్ ఇంప్లాంటేషన్, అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదోనిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును. మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు, జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అనస్థిషియాలజీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, ఆప్థమాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, న్యూరో సైకియాట్రిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును. ఆధునిక పరికరాలతో ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, స్టెప్ డౌన్ ఐసీయూ, నియోనటాలజీ ఐసీయూ, కార్డియాక్ ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథలాబ్, లేబర్ రూమ్, ఫార్మసీ ల్యాబొరేటరీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు. 24 గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు. మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్. మరిన్ని వివరాలకి సంప్రదించండి. మధు హాస్పిటల్, నిర్మల్ టాకీస్ వెనుక, ఎస్కేడి కాలనీ, 1వ రోడ్, ఆదోని. సెల్ 8247731098, 7095555612 మరియు 7095555613.